కర్మేలు పర్వతం మీద ఏలీయా ప్రవక్త ఇశ్రాయేలీయులను చూసి ఒక సూటి ప్రశ్న వేశాడు. ఎన్నాళ్లు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతారు? యెహోవా దేవుడైతే ఆయనను వెంబడించండి, బాలుదేవతైతే దాని వెంట వెళ్ళండి. బాలు ప్రవక్తలు 450 మంది దినమంతా అరిచినా వాళ్ల దేవుడు పలకలేదు. అప్పుడు ఏలీయా వంతొచ్చింది. బలిపీఠం మీద నీళ్లు పోసి కేవలం ఒక చిన్న ప్రార్థన చేశాడు. అంతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ బలిని, నీళ్లను, రాళ్లను సైతం దహించివేసింది. ప్రజలంతా సాష్టాంగపడి యెహోవాయే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. మనలో చాలామంది ఆదివారం దేవునితో, మిగతా రోజులు లోకంతో రాజీపడుతూ జీవిస్తున్నారు. సగం భక్తిని వదిలేసి ఏలీయాలాగా ఏకమనస్సుతో దేవుని పక్షాన నిలబడదాం.